ఓం వెంకటేశాయ నమః. ఓం సిలుకూరు బాలాజీ నమః. ఈరోజు మనం సిలుకూరు బాలాజీ స్వామివారి గురించి తెలుసుకుందాం. సిలుకూరు బాలాజీ స్వామివారు అనగానే మొట్టమొదట మనకు గుర్తుకొచ్చేది వేసాల స్వామి అని కూడా అంటుంటారు. సిలుకూరు బాలాజీ స్వామి మహిమలు అంతా కావని చెప్పవచ్చును. ఒకసారి సిలుకూరు బాలాజీ స్వామి దగ్గరికి వెళ్ళి మనం మొక్కుంటే వేసాలు రాని వారికి వేసాలు వస్తాయి, జాబులు రాని వారికి జాబులు వస్తాయి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి జరుగుతుంది. మరి ముఖ్యంగా దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకు మంచి స్వచ్ఛత జరుగుతుందని కూడా చెప్పవచ్చును. అలాంటి గొప్ప దేవుడు, పిలిస్తే పలికే దేవుడు మన సిలుకూరు బాలాజీ స్వామిని కూడా చెప్పవచ్చును. వెంకటేశ్వర స్వామి వారి మహిమలు కానీ సిలుకూరు బాలాజీ స్వామి మహిమలు కానీ ఎంతగా కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. సిలుకూరు బాలాజీ స్వామి దేవస్థానంలో ప్రత్యేకత కలదు. ఏంటంటే దేవస్థానంలో ఎలాంటి ఉండదు, కానుకల రూపంలో కానీ మనము తెలుసుకున్నప్పుడు మన కోరిక నెరవేరినప్పుడు సంతోషంగా అక్కడ ఫండింగ్ ఉంటుంది గుడి తరపున. ఆ ఫండింగ్కి మనం సమర్పించవచ్చు. అదేవిధంగా స్వామివారికి అక్కడ ప్రదక్షిణాలు ఉంటాయి. మన కోరుకునేప్పుడు 11 ప్రదక్షిణాలు చేయాలి. కోరిక నెరవేరినప్పుడు 108 ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది ఆనవాయితీ. ఈ 11 ప్రదక్షిణాలు చేసినప్పుడు మనలో కానీ 108 ప్రదక్షిణాలు చేసినప్పుడు కానీ మనకి తెలియని ఒక వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ మనలో రావడం జరుగుతుంది. అంతేకాక మనం ఎంతో ఉత్సాహంగాను సంతోషంగాను ఉండటం జరుగుతుంది కూడా చెప్పవచ్చును. సిలుకూరులో బాలాజీ స్వామి సిలుకూరులో స్వయంగా వెలిసినారని కూడా చెబుతున్నారు. ఆ స్వయంగా వెలిచారు కాబట్టి ఆ స్వామివారి అక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి అక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని కూడా చెప్పవచ్చును. స్వామివారికి ఒకసారి దర్శించుకుంటేనే మన ధనం అవుతుందని కూడా చెప్పవచ్చును. సిలుకూరు బాలాజీ స్వామిని ఒకసారి దర్శించుకుంటే మనకి తిరుగులేని ఎనర్జీ లెవెల్స్ వస్తాయని చెప్పవచ్చును. ఆయన ఎనర్జీ లెవెల్స్తో మంచి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్తో మనం పాజిటివ్గానే ఆలోచిస్తాం కాబట్టి మన కార్యక్రమాలన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి కాబట్టి ఏ పని నిర్మించినా మనకి మంచి జరుగుతుంది కూడా చెప్పవచ్చును. స్వామివారిని మహిమ వల్ల, స్వామివారి ఆశీర్వాదం వల్ల మన కోరికలు నెరవేరడంతో పాటు మనకి మంచి సకల సంపదలు కూడా కలుగుతాయని కూడా అనవచ్చును. బాలాజీ స్వామివారిని దర్శించుకున్న తరించిన మనకి పునర్జన్మ ప్రాప్తి కూడా జరుగుతుందని కూడా చెప్పవచ్చును. సకల సంపదలకు సకల కోరికలకు తీర్చే దేవుడిగా పేరున్న సిలుకూరు బాలాజీ స్వామిని చూడాలంటే, దర్శించాలంటే మనం తప్పనిసరిగా సిలుకు వెళ్ళవలసిందే. సిలుకూరులోనే ఉన్న ప్రదేశం అంతా కూడా, చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీలో కూడా ఉండడం జరుగుతుంది. సిలుకూరు బాలాజీ స్వామికి దర్శించుకోవడానికి సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు 10,000 నుంచి 15,000 మంది భక్తులు వస్తుంటారు. వీకెండ్స్ శుక్రవారం, శనివారం, ఆదివారం రోజులైతే స్వామివారి దర్శనానికి 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తారని కూడా చెప్పవచ్చును. ఆ స్వామివారిని దర్శించుకున్నప్పుడు స్వామివారు ఆ భక్తులు చేసే గోవిందనామాలతో స్వామివారి ఆలయాలు పక్కన పరిసరాలు కూడా మంచి ఎనర్జీ లెవెల్తో ఉంటాయి. స్వామివారి గోవిందనామాలతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయిద్ది అని కూడా చెప్పవచ్చును. అంతటి మహిమ గల సిలుకూరు బాలాజీ స్వామివారిని ఒకసారి దర్శించుకుంటే చాలు మన ధనం కావడంతో పాటు మనకి పునర్జన్మ ప్రాప్తి కూడా అవుతుందని చెప్పవచ్చును. అంతే మరి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా ఒక సబ్జెక్టు కానీ 2 సబ్జెక్టులు కానీ ఆ తరగతులు ఫెయిల్ అయినప్పుడు కానీ లేకపోతే ఫెయిల్ అయిన వెంటనే స్వామివారి దగ్గరికి వెళ్ళి తన మొక్కులు తన కోరికను కానీ చెప్పుకుంటే స్వామివారే వాళ్ళకున్న బ్యాక్లాగ్లను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్యలైనా పెద్ద ఆరోగ్య సమస్యలైనా స్వామివారి దగ్గరికి వెళ్ళి చెబితే చాలు మనకు వెంటనే స్వామివారు కొన్ని రోజుల లెవెల్లోనే తీర్చడం జరుగుతుంది. స్వామివారి విశేషత ఏమిటంటే స్వామివారికి ప్రతి శుక్రవారం జరిగే అభిషేకానికి మంచి ప్రతిష్ట కలదని చెప్పవచ్చును. స్వామివారికి అభిషేకం చేద్దాన్ని కానీ ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కానీ తీసుకుంటే మంచి
ఆరోగ్యాన్ని పాపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ సమస్య ఉన్న వాళ్ళైనా స్వామివారి అభిషేకాన్ని తీర్థం తీసుకుంటే ఆ సమస్య వెంటనే తొలగిపోవడం జరుగుతుంది. ఎంతటో మహిమగల చిలుకూరు బాలాజీ స్వామివారిని ప్రతి ఒక్క భక్తులు కూడా చురుకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని కూడా, స్వామివారి ఆశీస్సులు పొందాలని, తమ కోరికలు నెరవేరాలని కూడా స్వామివారి ఆశీస్సులతో పాటు స్వామివారి మంచి ఎనర్జీ తీసుకొని మన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అయ్యేలాగా స్వామివారి ఆశీస్సు ఎల్లప్పుడూ ఉండేలాగా కూడా మనము మొక్కోవాలని కూడా అనుకుందాం. ఓం నమో బాలాజీ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.